పరిధిలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో ఒకే కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందినట్లు సమాచారం తెలియడంతో జే కాలనీలో విషాదం నెలకొంది. వెంకటేశ్వర్లు, భార్య మాధవి, కుమారుడు హరికృష్ణ ఉన్నారు. వారు బంజారాహిల్స్లోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తూ సనత్ నగర్ జే కాలనీలోని ఆకృతి రెసిడెన్సీలో నివాసం ఉంటున్నారు. ఇక కుమారుడు హరికృష్ణ మానసిక సమస్యతో బాధపడుతూ తన సొంత పనులు కూడా చేసుకోలేని స్థితిలో ఉన్నారు. దీంతో ప్రతిరోజులాగే మాధవి ఆదివారం కుమారుడిని స్నానం చేస్తుండగా విద్యుత్ షాక్ గురయ్యారు. బాత్రూమ్ నుంచి కేకలు వినిపించడంతో తండ్రి వెంకటేశ్వరరావు కూడా లోనికి వెళ్లడంతో అతను కూడా విద్యుత్ షాక్ తో మృతి చెందారని పోలీసులు అనుమానిస్తున్నారు. మోస్ట్లీ ఎలక్ట్రిక్ షాక్ అనుకుంటున్నాం. ఇంకా వైద్యం వేరు కూడా రావాలి. వెంకటేష్ కి ఎంతమంది సార్? కొడుకు ఒకడే కొడుకున్నాడు. వాళ్ళు ముగ్గురే ఉంటారు అపార్ట్మెంట్ లో కూడా. వాళ్ళు కూడా అందరితో బాగుంటారు. ఎలాంటి శత్రువులు లేరు. ఎలాంటి సమస్యలు కూడా ఆర్థిక సమస్యలు కూడా లేవని వాళ్ళ కొలీగ్స్ ఇరుగు పొరుగు వాళ్ళు చెప్తున్నారు. వీ విల్ వెరిఫై ఎవ్రీథింగ్. ఎవరు చూసిరంటే సార్? ఫస్ట్ మెయిడ్, ఇంట్లో పనిచేసే మెయిడ్ మార్నింగ్ వచ్చి పని చేసుకుని పోయారు. అప్పటికే మార్నింగ్ మేబీ 9-9:30 మధ్యలో జరిగి ఉండొచ్చు అనుమానిస్తూ ఉన్నాను. బట్ 11:30కి ఆవిడ వచ్చి పని చేసుకుని వెళ్ళిపోయారు. మళ్ళీ ఈవినింగ్ 4:30కి వచ్చి చూసి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ 6:30కి వచ్చి అప్పుడు బాత్రూమ్ డోరు లాక్, ఆల్మోస్ట్ లాక్ పొజిషన్ ఈ బాడీలు అంటే బలవంతంగా ఓపెన్ చేసిన వాళ్ళది కర్ణాటక అంటే సరే అనేసి మేము మామూలుగా వెళ్ళిపోయినాం. ఇందాక 4 గంటలకి 5 గంటలకి 6:30 అయిందండి. అప్పుడు ఏంటి రాలేదండి. సార్ ఎందరండి మేడం లేరు, బయటికి వెళ్ళి నించుకుంటారు, తలుపు తెరిచే ఉంది అనేసి అనుకున్నాను. అని ఎంత రూమ్లు అన్ని చూసామంటే ఎక్కడ కనబడలేదు. చూస్తే ఇప్పుడు ఈ బాత్రూమ్ డోరు గిడ్డదేవండి అసలు అంటే మేము ఇద్దరు గిడ్డవండి రాలేదు. అప్పుడు మా వాచ్మెన్ ఉన్నారండి, ఆయన వచ్చి మోస్ట్లీ ఎలక్ట్రిక్ షాక్ అనుకుంటున్నాం. ఇంకా వైద్యం వేరు కూడా రావాలి. వెంకటేష్ కి ఎంతమంది సార్? కొడుకు ఒకడే కొడుకున్నాడు. వాళ్ళు ముగ్గురే ఉంటారు అపార్ట్మెంట్ లో కూడా. వాళ్ళు కూడా అందరితో బాగుంటారు. ఎలాంటి శత్రువులు లేరు. ఎలాంటి సమస్యలు కూడా ఆర్థిక సమస్యలు కూడా లేవని వాళ్ళ కొలీగ్స్ ఇరుగు పొరుగు వాళ్ళు చెప్తున్నారు.